జై శ్రీరామ్. సో వెల్కమ్ బ్యాక్ గైస్. మనం అయితే తెలుగు బ్లాగ్స్ అయితే పోతున్నాము. ఈ ఛానల్ పేరు వచ్చేసి TS24 బ్లాగ్స్ అనమాట. అంటే డైలీ కంటెంట్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. టెంపుల్ వచ్చేసి ఎక్కడో కాదు, నందివనపర్తి. ఇది వచ్చేసి మా చుట్టుపక్కల ఉన్న ఊర్లలో అయితే అందరికీ అయితే తెలుసు. నందివనపర్తి వచ్చేసి ఒక టెంపుల్ అయితే ఉంటుంది నందివనపర్తిలో. అది చాలా ఫేమస్ అనమాట. ఒక దగ్గర ఎలా అంటే 200 ఆర్ 300 ఇయర్స్ వరకు అయితే అది అంటే ఎప్పుడో ఒకటి దాన్ని ఇప్పటి వరకు అయితే అది ఉంది. ఈరోజు అయితే మీకైతే దాన్ని ఇంట్రడ్యూస్ అయితే అయిపోతున్నా. అంటే మనం వెళ్ళేది ఎక్కడికి, ఫస్ట్ బ్లాగ్ కదా, దేవుని దగ్గరికి ఇలా తిరిగిద్దాము. సెకండ్ బ్లాగ్ నుంచి మీకు ఇంకా ఏ కంటెంట్ వరకు అయితే కావాలో ఆ కంటెంట్ అయితే మీరు కామెంట్ చేస్తే నేను దాన్ని చేయడానికి అయితే ట్రై చేస్తా. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. మీరైతే కామెంట్ అయితే చేయండి. ఆ బ్లాగ్స్ అయితే నేను తీసుకొస్తా. రియాక్షన్ వీడియోస్ కావాలా, ఆర్ఎల్స్ ఎలాంటి వీడియోస్ కావాలన్నా కానీ జస్ట్ ఒక కామెంట్ అయితే చేయండి. చూసి దీని అయితే సైలెన్సర్ అయితే వీకెత్తాను. తగలబెట్టండి సార్. నాన్నకైతే చెప్పిన సైలెన్సర్ వీకె, కానీ నాన్న అయితే తిడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు సైలెన్సర్ మా ఊరు సైడ్ అయితే చాలా పోలీస్ స్టేషన్ అయితే ఉంది మా ఊరు సైడే. నాకైతే 19 అయితే ఏజ్ ఉంది, కానీ లైసెన్స్ అయితే లేదు. నానేమంటుండంటే లైసెన్స్ లేకుండా బయటికి వెళ్ళకరా, దొరికితే కష్టమైతే అంటే, ఏం కాదన్నా, నేను నాకు బ్లాగ్స్ అంటే ఇష్టము, ఎలాగైనా కానీ బ్లాగ్స్ అయితే వేయాలి, ఇంకా ఇలా ఎప్పుడైనా కానీ యూట్యూబ్ అనే ఒక సక్సెస్ అయితే తీసుకురావాలని అయితే నేను మా నాన్నకైతే చెప్పిన. ఈ డ్రీమ్ అయితే, నా డ్రీమ్ వచ్చి మోటో బ్లాగర్ అయితే అవ్వడం గైస్. నాకు మోటో బ్లాగింగ్ అంటే ఎంత ఇష్టం అంటే 24 hours మోటో బ్లాగింగ్ వీడియోస్ చూడమని చెప్పినా నేను అదే చూస్తున్నా. ఇంకా అందరు ఏమనుకుంటారంటే బండి 90, 100, 200 అలా కొడితేనే బ్లాగర్స్ అని అనుకుంటారు. బ్లాగ్ అది రైడర్స్ అంటారు అనమాట. 200, 300 కొడితే. బ్లాగ్స్ అంటే జస్ట్ ఇలా కొత్త ప్రదేశాలను చూపెట్టడం, లైక్ ఇలా ఉండే ప్లేసెస్, ఇంకా కొత్త విషయాలను చూపెట్టడం, దాన్ని అయితే బ్లాగ్స్ అయితే అనడం జరుగుతుంది. వెనకాలైతే మా తమ్ముడు అయితే ఉన్నాడు, చూసుకోవచ్చు. వాడు రారా అంటే వాడు మిర్రర్లు చూడండి, దాక్కుంటున్నాడు రారా అంటే. సో డైలీ బ్లాగ్స్ అయితే వస్తాయి. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందులైతే అప్డేట్ ఉన్నారు, వాళ్ళ రియాక్షన్ చూపిస్తాను. వారినైనా ఆనందం మాకు తెలుసురా ఆయన అనుకుంటా. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. వద్దు నాయన, మా నాయన తిడతారు మళ్ళా. గైస్ ఇప్పుడైతే నెక్స్ట్ అయితే వ్యూ అయితే రాబోతుంది. ఆ వ్యూ ఎలా ఉంటుందంటే మీరే చూడండి. ఇక్కడ చెట్లు అయితే చూసుకోవచ్చు. నేను వీడియో ఎలా అంటే 4K క్వాలిటీలో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేయమనుకుంటున్నా, కానీ నాకు 4K క్వాలిటీకి మైక్రో లెన్స్ కావాలి. మైక్రో లెన్స్ అయితే నేను ఆర్డర్ అయితే చేసిన. అదైతే ఒక 5-6 డేస్కి అయితే అది రావడం అయితే జరుగుతుంది. నాకైతే ఈ బండి సైలెన్సర్ సౌండ్ విని విసుకైతే వచ్చేసింది గైస్. దీన్ని అయితే ఎలా అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్న తెలియకుండా అయితే, లేకుంటే నాన్న అయితే ఇంటికి అయితే రానియాడు, తర్వాత కష్టమవుతుంది. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. నాన్నకి చెప్పినా తెచ్చేద్దామని, కానీ తిడుతుండు ఏమవుతుందో. గైస్ అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయా, ఇక్కడ నందివనపర్తిలో ఏంటంటే టోటల్ 3 or 4 టెంపుల్స్ అయితే ఉంటాయి. అవన్నీ తిరుగుదాం. ఇప్పుడు పెట్రోల్ అయితే ఉంది దీంట్లో, మనకు కావాల్సింది పెట్రోలే. నాకు భయం వచ్చేది ఇక్కడనే కాదు, ఎందుకంటే ఇక్కడ వర్షం వచ్చేటప్పుడు ఎంత స్కిట్ అవుతుంది అంటే బైక్ అంత స్కిట్ అవుతుంది. ఒకసారి ఆల్మోస్ట్ పడిపోతుండేవాడిని, బట్ ఎలాగోలా బతికినా. ఇంకా దరిద్రం ఏంటిదంటే పక్కన లేడీస్ ఉన్నారనమాట, వాళ్ళ ముందు పడితే మాత్రం ఇంకా కథ వేరే ఉంటుంది. అది మీకు కూడా తెలుసు. వారినైనా ఈడే వరనైనా ఎట్లా వస్తుందో. ఈరోజు ఎందుకో కార్స్ అయితే బాగా వస్తున్నాయి. నేనైతే రోజు తిరుగుతా ఈ రోడ్డుకి, కానీ ఎక్కువ అస్సలు ఏమీ రావు. కానీ ఈరోజు అయితే వస్తున్నాయి. ఏదో ఫంక్షన్ లాంటిది ఏమన్నా ఉన్నదేమో.
వాళ్ళు మా ఊరోళ్ళే. లోకేష్ గేమర్ అని అంటే మా అన్న ఎంత మంచోడు అంటే వాడికి రీసెంట్ గా కాదు, ఒక 2-3 years బ్యాక్ యాక్సిడెంట్ అయితే అయింది. ఆ యాక్సిడెంట్ లో చాలా అంటే చెప్పాలంటే చాలా మనీ అయితే వాని కోసం అయితే ఖర్చు అయితే చేయడం జరిగింది. దగ్గర దగ్గర 30 lakhs వరకు అయితే అయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయితే చాలా కష్టపడారు అనమాట. థ్యాంక్స్ అంటే వాళ్ళకు ఎంత థ్యాంక్స్ చెప్పుకోవాలంటే, ఆ ఒక్కని కోసము అంటే వాళ్ళిద్దరు అన్నదమ్ములు, ఆ ఒక్కని కోసము అంటే మా సైడు అద్దెకరానికి దగ్గర దగ్గర 20-30 లక్షలు అయితే ఉంటుంది. వాని కోసము ఒక ఎకరం అయితే అమ్మేశారు గైస్. అమ్మ నాన్న వాళ్ళ ప్రేమ అంటే ఎట్లుంటుందో మీకే కాదు నాకే కాదు అందరికీ తెలుసు అది. మనమైతే విలేజ్ దగ్గరకి అయితే వచ్చేసినాము. ఇదే విలేజ్ కనబడుతుంది కదా మీకు, దగ్గర నుంచి అయితే చూపిస్తా. కానీ ఫోన్ అయితే మస్తు వెయిట్ ఉంది, దానివల్ల నాకు హెల్మెట్ అయితే కింద జారిపోతుంది. ఇదే నాకు వస్తున్న ఒక ప్రాబ్లము. నెక్స్ట్ అయితే కొత్త హెల్మెట్ అయితే తీద్దాం అనుకుంటున్నా, ఏమవుతుందో మరి. అస్సలు ఉండట్లేదు గైస్, ఇదైతే జారిపోతుంది హెల్మెట్ తలకాయ నుంచి. అందరైతే ఎట్లా అవుతున్నారు చూడండి. చింటూ బ్రో వీళ్ళు మారులే ట్రాక్టర్ మీద గెలుకుదాం ఆగండి వాళ్ళని. అంకుల్ రియాక్షన్ చూడండి గైస్. అన్న రియాక్షన్ చూడండి ఎట్లుందో. మనమైతే వచ్చేసాము. ఇది వచ్చేసి ఒక ప్లేస్, అంటే ఆ గుడికి సంబంధించింది ఒక ప్లేస్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. చింటూ బ్రో వచ్చేసాం గైస్ మనమైతే ఫైనల్ గా. ఇదే ఆ టెంపుల్ చెప్పాను కదా మీకైతే. ఇప్పుడు లోపలికి వెళ్ళి మొత్తం ఇంట్రడ్యూస్ అయితే కదా. చెప్పులు అయితే ఇక్కడ తీసేద్దాము. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు మనకు రియాక్షన్ కి పెద్దగా అవసరం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే హెల్మెట్ కి ఫోన్ పెట్టుకుంటే అందరు అట్లనే వేస్తారు రియాక్షన్ లేకుండానే. మనకు ఎగ్జాస్ట్ అవసరం లేదేమో అనుకుంటా నేనైతే. ఇది వచ్చేసి ఫస్ట్ దేవాలయం అయితే ఇది అనమాట. దీని తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఇక్కడ లోపల అయితే చూసుకోవచ్చు మొత్తము. అంటే ఇవి ఈ కాలంలోనైతే అసలు కాదు. ఇక్కడ చూసుకోవచ్చు గణేశుడు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, లైక్ దేవాలయం రియాక్షన్సా, లేకుంటే కొత్త ప్లేసెస్ విజిట్ చేయడమా, వ్యూస్ కావాలా అంటే కొత్త కొత్త లొకేషన్స్ వ్యూస్ అవన్నీ ఉంటాయి కదా. అలాంటి దాంట్లో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అదైతే మాకు. ఇది కూడా ఇది వచ్చేసి ఒక దేవాలయము. ఇంకా చాలా చాలా టెంపుల్స్, అంటే ఇక చాలా దేవుళ్ళు అయితే ఉంటారు ఇక్కడ. ఎలా తీయడం దీన్ని. చలో ఫైనల్ గా లోపలికి అయితే వెళ్ళిపోతాను. ఇది వచ్చేసి నంది చూసుకోవచ్చు. ఈ గుడి అంటే ఈ యొక్క విగ్రహమే దాదాపుగా ఇక్కడ 200-300 years నుంచి అయితే ఉంది. చూడండి మీరే ఎలా ఉందో. వచ్చేసి శివాలయము. నన్ను మా సబ్స్క్రైబర్స్ ని మంచిగా చూడు స్వామి. మొత్తం అవి తీసారు కదా, అదైతే ఇక్కడ ఉంది. లోపలైతే ఇంకో దేవుడు అయితే ఉంటాడు, కానీ లాక్ వేసి ఉంది. సారీ ఫర్ దట్. నేనైతే అదైతే చూపించలేను. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మొత్తం వ్యూ చూసుకోవచ్చు. ఇది ఒక దేవస్థానము. అక్కడ ఒకటి, ఇక్కడ ఇంకా ఇక్కడ ఏదో దాన్ని ఉంటారు కదా, గజస్తంభము ఏదో అంటారు కదా, అదైతే ఉంటుంది. కానీ అదైతే నాకు ఇక్కడ కనబడట్లేదు. ఇంకా 2 టెంపుల్స్ అయితే ఉంటాయి, అక్కడైతే విజిట్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి గవర్నమెంట్ స్కూల్. సెకండ్ టెంపుల్ అయితే ఇదే అనమాట. నెక్స్ట్ దీంట్లోకి అయితే వెళ్ళిపోదాం. లోపలికి వెళ్దాం ఒకసారి. వీడియో తీసుకోవచ్చా? లోపల ఇట్లా వీడియో తీసుకోవచ్చా అంటున్నా. అంటే యూట్యూబ్ లో పెట్టడానికి. సరే చెప్పాను కదా, సెకండ్ టెంపుల్ అని. సరస్వతి దేవాలయం అయితే అక్కడైతే ఉంటుంది. ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఇక్కడ లోపల. దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తా.
కనబడుతుందా? వినాయకుడు అయితే దగ్గరికి వెళ్ళి చూపిస్తా. లోపల అయితే వినాయకుడు అయితే ఉండవు. నెక్స్ట్ సరస్వతికి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి సరస్వతి. ఇంకా మీదైతే ఉంటుంది, మీదికి వెళ్ళి చూపిస్తా టోటల్గా. సో వాళ్ళు ఉన్నారు కదా, అందుకనే కొంచెం మాట్లాడడానికి సిగ్గవుతుంది. ఫస్ట్ లాగా ఇంకా ఇది దీనివల్ల కొంచెం ఇంకా ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ అయితే ఇట్లా ఎంటర్ అయితే అయిపోయినాం. ఇది వచ్చేసి గుడి. ఇదైతే పక్కన ఇంకో గుడి, చెప్పింది ఇంకొకటి కాదు, అది ఇంకొకటి ఉంటుంది కింద. ఫస్ట్ అయితే ఇది అయితే చూపిస్తా. ఇక్కడైతే సరస్వతి దేవాలయం అయితే ఉంటుంది, లోపల సరస్వతి దేవి అయితే ఉంటుంది. ఇది వచ్చేసి టోటల్గా ఒక 1/2 acres ఇట్లా అయితే ఉంటుంది సైజులో. మొక్కేసుకున్నాం. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. టోటల్ రౌండ్ అయితే ఒక రౌండ్ అయితే వేసేద్దాము. థ్యాంక్ యూ దాదా, పోతా. ఇది వచ్చేసి 2nd ప్లేస్. ఇప్పుడైతే 3rd ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. ఆ పాప కూడా ఎట్లా వస్తుందా? మీకు దీంట్లో రియాక్షన్స్ కవర్ అవుతూనే లేవు, నాకే తెలియదు. కానీ బయట నేను చూస్తుంటే మాత్రం రియాక్షన్ మామూలుగా రావట్లేదు. ఇక్కడ గుండం అయితే ఉంటుంది, దాంట్లో అయితే మనోళ్ళు అంటే ఈ ఊరిలో స్విమ్మింగ్ అయితే చేస్తున్నారేమో. బైక్స్ అయితే ఉన్నాయి. లాక్ వేసి చెప్పిన కదా, మాకు లాక్ అయితే చేసారు కదా. సార్ రౌండ్ వేసి చూస్తున్నా. ఇది వచ్చేసి లోపల గుడి. ఇంకా లోపల అయితే శివాలయం అయితే ఉంటుంది. నంది శివాలయము. తలుపులు పెట్టి వెళ్ళండి. ఓకే. లోపలైతే దేవాలయం. అంటే సమానంగా ఎవరైతే చూపించలేదు ఇప్పటి వరకు, నేనైతే చూపిస్తున్నా ఏమవుతుందో. ఓం నమః శివాయ. నంది ఇదే అనమాట మొత్తం ప్లేస్. లోపల ఎలా ఉందో చూడండి, కంకాలమ్మ. దేవుడా, నన్ను నా సబ్స్క్రైబర్స్ని మంచిగా పెడుతుంది. వీడియో అయితే అయిపోయింది గైస్. ఈరోజు మంచి రోజు అని అయితే చెప్పారు, అందుకని నేనైతే వీడియో కూడా స్టార్ట్ చేసేసిన. తలుపు పెట్టేసిన. గైస్ వీడియో అయితే చాలా అయితే లెంత్ అయిపోయింది. నేను ఇక్కడ నుంచి అయితే వీడియో స్టాప్ అయితే అయిపోతున్నా. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.